ఎడారిలో సెలయేర్లు అక్టోబర్ 8వ తేదీ. దేనిని గూర్చియు చింతపడకుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. చాలామంది క్రైస్తవులు చింతలలో దిగుళ్లలో ఉంటారు. కొందరు ఊరికే కంగారుతో గంగవెరలెత్తిపోతూ ఉంటారు. ఈ అనుదిన జీవితపు హడావిడిల్లో ప్రశాంతత చెదరకుండా ఉండగలగడం అనేది అందరూ తెలుసుకోవాల్సిన రహస్యం. చింతించడం వలన ప్రయోజనం ఏముంది? అది ఎవరికీ బలాన్నివ్వలేదు, ఎవరికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయపడలేదు, అయోమయం నుండి ఎవరినీ విడిపించలేదు. ప్రయోజనకరమైన అందమైన జీవితాలను దిగులు అనేది పాడు చేస్తుంది. దిగులు, అశాంతి, ఆందోళన వీటిని దేవుడు ఖండిస్తున్నాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అలాగని ముందు చూపు లేకుండా అస్తవ్యస్తమైన జీవితాన్ని గడపమని కాదు. ఆ విషయాల గురించి దిగులు పడవద్దనేదే దీని భావం. నీ ముఖం మీద కనిపించే ముడతలే చెబుతాయి నీకు దిగుళ్ళు, చింతలు ఉన్నట్టు. నీ స్వరమే చెబుతుంది, నీ నీరసం, లానవదనం చెప్తాయి నీ ఆత్మలో ఆనందం లేదని. దేవునిలో సమృద్ధి జీవితపు శిఖరాలను అధిరోహించండి. అప్పుడు మేఘాలు మీ కాళ్ళ దగ్గర ఉంటాయి. అపనమ్మకంతో, ప్రశ్నలతో విసిగిపోవడం, దిగులుతో కృంగిపోవడం ఇవన్నీ బలహీనతకే దారితీస్తాయి. వీటి వలన లాభమేమీ లేదు. సాధించలేకుండా శరీరాన్ని, జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోలేకుండా మనస్సును బలహీనం చేసుకోకండి. విశ్వాసం వలన పైకి తేలవలసిన వాళ్ళం దిగుళ్ళ వలన మునిగిపోతున్నాం. చెక్కు చెదరకుండా ఉండేలా దేవుని కృప మనకు అవసరం. ఊరకుండి యెహోవాయే దేవుడని తెలుసుకోవడం ముఖ్యం. ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడు తన వారిని ఆదుకుంటాడు. కొండలు కదిలిపోయినా ఆయన మాటలు నిరర్ధకం కావని తెలుసుకోవాలి. ఆయనలో నమ్మకం ఉంచడానికి ఆయన యోగ్యుడే. నా హృదయమా, నా విశ్రాంతిలోకి తిరిగిరా. యేసు రొమ్మును ఆనుకో. నిశ్చలంగా ఉంటే నీ అంతరంగంలో శాంతి నిండుతుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.